నేడు పాసమైలారం ప్రమాద స్థలానికి రాబోతోంది నిపుణుల కమిటీ. సిగాచి ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు కమిటీ సభ్యులు. 4 శాస్త్రవేత్తలతో కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వనున్నారు నిపుణుల కమిటీ. సిగాచి పరిశ్రమ దగ్గర శిథిలాల తొలగింపు ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే శిథిలాల కింద కొన్ని ఎముకల్ని గుర్తించారు అధికారులు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎముకల శాంపిల్స్ ని తరలించారు. కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోల్చే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం శిథిలాల తొలగింపు ప్రక్రియ ముగియబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి లైవ్ ద్వారా అందిస్తారు. జ్యోతి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? మరోవైపు ఇంకా డెడ్ బాడీస్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఒకవైపు ఉన్నారు, మరోవైపు శాస్త్రవేత్తల బృందం కూడా అక్కడికి అంటే ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ విచారించబోతోంది. సో మొత్తం డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు శిథిలాలకు సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంటే, మరొక వైపు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 4 సభ్యులతో కూడినటువంటి నిపుణుల బృందం ఈరోజు ఘటనా స్థలానికి వచ్చి ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా పరిశీలించి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే పాసమైలవరం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఆ ఘటనా స్థలం దగ్గర ఉన్నాము. అయితే 4 సభ్యులతో కూడినటువంటి బృందంలో కూడా సీనియర్గా ఉన్నటువంటి శాస్త్రవేత్త వెంకటేశ్వరరావుతో పాటుగా ప్రతాప్ కుమార్, అంతేకాదు సూర్యనారాయణ, మరొక వ్యక్తి శాస్త్రవేత్త సంతోష్, వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నాం రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అది ముగిసే అవకాశం కనిపిస్తుంది. నిన్న కొంతమంది బాడీలకు సంబంధించినటువంటి ఎముకలను కూడా ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తుంది. వాటన్నిటిని కూడా FSLకి పంపించారు. FSLలో ఎవరైతే మిస్సింగ్గా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వాళ్ళ రక్త నమూనాలను తీసి ఆ తర్వాత ఈ ఎముకలు సంబంధించినటువంటి FSL ఈ రెండింటినీ కూడా పరిశీలించబోతూ ఉన్నారు అధికారులు. ప్రధానంగా ఈ కమిటీ ఏదైతే ఉంది, కమిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ను గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా నెల రోజుల్లోగా ఆ రిపోర్ట్ని అందజేయాల్సిందిగా కూడా ఒకవైపు సూచించినటువంటి నేపథ్యంలో దాదాపు కొద్దిసేపటి తర్వాత అధికారులు ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం 4 సభ్యులతో కూడినటువంటి బృందం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఎటువంటి అంటే ఈ కంపెనీలో ఎటువంటి విధంగా వీళ్ళు ఏర్పాట్లు చేశారు, ప్రమాదాలకు గల కారణాలు ఏంటి, ఒకవైపు ఏదైతే ఎక్విప్మెంట్కి సంబంధించి ఒక పాత ఎక్విప్మెంట్ అంతా ఉంది మార్చాలి అంటూ కూడా చెప్పారు అనేది ఒక వ్యక్తి బాధితుడు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా బిల్డింగ్కి సంబంధించి కొంత పాతదైనా కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా అత్యాధునికంగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అని చెప్పేసి వాళ్ళ వర్షం చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కమిటీ బృందం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమాదాల గల కారణాలు, అంతేకాకుండా కార్మికుల యొక్క రక్షణ కోసం ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అంతేకాకుండా ఎన్ని గంటల్లో ఈ సమయంలో ఇది జరిగింది, ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను తీసుకొని అది ప్రభుత్వానికి నెల రోజుల్లోగా ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ జ్యోతి.